హలో అందరికీ వెల్కమ్ టు మీ లక్ష్మీ ముచ్చట్లు. అందరికీ ఆఖరి శ్రావణ శుక్రవారపు శుభాకాంక్షలు. అయిందా మీ ఇళ్ళల్లో, అందరి ఇళ్ళల్లో పూజలు అయినాయా? చక్కగా పొద్దున్నే దీపం పెట్టుకున్నామంటే ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అలానే ధూపం వేసుకున్నామంటే ఇల్లు కూడా కలకల్లాడుతూ ఉంటుంది. మంచి లక్ష్మీప్రదం. శ్రీవారు కాస్త లేటుగా నిద్రలేగుస్తాడు. ఆయన లేచేటప్పటికి ఇట్లా చక్కగా దీప ధూపాలతో ఇల్లంతా మంచి పాజిటివ్ వైబ్స్తో ఉంటుంటుంది. ఇంట్లో ఆడవాళ్ళ కంటే కూడా ఇంటి యజమానైన మగవాళ్ళు పూజ చేస్తే ఇంకా ఎక్కువ ప్రతిఫలం ఉంటుంది. ప్రతిరోజు నేను పూజలో ఈ చిట్టి గాజులతో అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తరం చదువుతాను. ఇలా చదవటం అనేది లక్ష్మీప్రదం. అంతేకాకుండా చక్కగా మంచి నేమ్ అనేది, గుర్తింపు అనేది కూడా వస్తుంది, మనం ఏ రంగంలో అయితే ఉన్నామో ఆ రంగంలో. సో అందుకని రెగ్యులర్గా దీన్ని కూడా పూజలో ఒక పార్ట్ చేశాను. నేను వారాహి అమ్మవారి వ్రతం చేసుకున్నాను కదా లాస్ట్ మంత్. సో అప్పటి నుంచి చిన్ని మార్పు ఒకటి చేసుకున్నాను, అది మీతో షేర్ చేసుకుంటాను. ఇట్లా ప్రత్యేకమైన పండగ దినాల్లో కాకుండా రెగ్యులర్గా పూజ చేసుకునేటప్పుడు చక్కగా నైటీలు వేసేసుకొని స్నానం చేసి మరలా నైటీ వేసేసుకొని పూజ చేసుకునేవాళ్ళం. కానీ ఎప్పుడైతే వారాహి అమ్మవారి వ్రతం చేసుకున్నానో అప్పటి నుంచి చుడిదార్స్ ఆర్ శారీస్ మీద మాత్రమే పూజలు చేయాలని నిర్ణయించుకున్నాను. సో అప్పటి నుంచి అలానే జరుగుతుంది. ఇదొక మంచి మార్పు. ఇంట్లో ముఖ్యంగా ధూపం వేసుకుంటే చాలా మంచిది. కనీసం నెలకి ఒక్కసారైనా, కుదిరితే 4 సార్లు లేదంటే ఒక్కసారైనా శుక్రవారం కానీ మంగళవారం కానీ ధూపం వేసుకున్నామంటే ఎలాంటి నరదిష్టి ఉన్నా కూడా వెళ్ళిపోతుందన్నమాట. నరదిష్టికి నాపరాళ్లే పగులుతాయి అంటారు కదా. ఈ మధ్య చిన్న హెల్త్ ఇష్యూస్తో కూడా మేము బాధపడుతున్నాం. అంతేకాదండి, మానసికంగా ఎక్కువ స్ట్రగుల్ అవుతూ ఉంటాం నరదృష్టి ఉన్నప్పుడు. సో వీటన్నిటికీ మంచి రెమెడీ ఏంటంటే ఇంట్లో ధూపం వేసుకోవటం. ఆ ధూపం ఎలా వేయాలి ఏంటి అనేది కూడా చక్కగా నేను ఒక వీడియో చేసి పెడతాను. ఆ లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులు మాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మీ నరేంద్ర. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.